ఉన్నాయి బిల్లు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. రైట్, ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. భూదాన్ భూములపై యథాస్థితి కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. నష్టపోయిన బాధితులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు భూదాన్ భూముల బాధితులు. ఇక విచారణ చేపట్టిన హైకోర్టు ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇండ్లను ఇవ్వాలని తెలిపింది. స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కు హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇక వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. యథాస్థితిగా ఏదైతే ఇప్పుడు కొనసాగిస్తున్నా అదే కూడా కొనసాగించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. సో అధికారులను ఆదేశించింది. నష్టపోయిన బాధితులందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు భూదాన్ భూముల బాధితులు. రైట్, దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇళ్లను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లును ఇవ్వాలంటూ కూడా తెలిపింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రీసెంట్ గా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న నిర్వాసితులకు ఇబ్బందులను చేకూర్చేలాగా అక్కడ వారి ఇళ్లు మొత్తం దాదాపు 400కు పైగానే ఇళ్లను స్థానికంగా అధికారులు వచ్చి ఒక్కసారిగా ఉదయం 7 గంటల ప్రాంతంలో నేలమట్టడం చేయడం జరిగింది. దీంతో కొన్ని వందల కుటుంబాలు నిరాశ్రయులుగా మారారు. అనంతరం వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం తాము ఉంటున్న ప్రాంతంలోనే తమకు ఇళ్లను కేటాయించాలి, కొన్ని లక్షల రూపాయలు నష్టపోయాము, ఇప్పుడు తాము ఉండటానికి కనీసం నివాసం కూడా లేదు అంటూ దీని మీద న్యాయం చేయాలని హైకోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలోనే ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపైన ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది. 311 మంది కుటుంబాలు మాత్రమే కాదు, అక్కడ ఇళ్లు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలి అంటే ఇప్పటి వరకు అక్కడ భూదాన్ భూములు ఉన్న ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఉండే, ఏ కుటుంబాలైతే నివాసం ఉన్నాయో ఆ కుటుంబాలను అక్కడే ఉంచాలి. కేవలం పిటిషనర్లు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు అక్కడ ఎంతమంది అయితే నివాసం ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా అక్కడ కొనసాగిస్తూ వాళ్లకు నివాసానికి సంబంధించినటువంటి స్థలాన్ని అలాగే ఇళ్లు కట్టించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి అధికారులకు అక్కడ స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ కి, ఆర్డీఓ, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకునే వేళ